కొంతమందికి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ఉన్న వ్యక్తుల్లో కొంతమందికి, అంటే వాళ్ళు నన్ను అడగటం నేను ఎరుగుతున్నాను కాబట్టి చెప్తున్నాను. నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానా, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడా అనే నిశ్చయత కొంతమందికి లేదు. అలాగే బాప్తిస్మం పొంది దేవుని మార్గంలోకి వచ్చినటువంటి వాళ్ళు అసలు నేను రక్షించబడ్డానా, నా రక్షణ నిశ్చయమేనా? ఇప్పుడు మారు మనసు పొందక ముందు లోకానుసారమైన జీవితంలో చాలా లోపాలు, తప్పులు, పాపాలు, పొరపాట్లు కలిగి బతికాను. ప్రభు రక్తంలో కడగబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన తర్వాత ఏ చిన్న పొరపాటు కూడా నా నుండి జరగకుండా ఉండాలని చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాను. బయటికి ప్రజల్లో కనపడకపోయినా పర్సనల్గా నా వ్యక్తిగతంగా నాకుండేటువంటి విషయాల్లో ఒక నిశ్చయత అనేది నేను కోల్పోతున్నా. ఎందుకంటే ఏదో ఒక లోపం నాలో కనబడుతుంది. నేను రక్షింపబడ్డప్పుడు ఇక నాలో ఏ లోకానుసారమైన ఛాయ కనపడకూడదు కదా, పూర్తిగా ఆత్మ సంబంధిగా నేను ఉండాలి. కానీ ఎంత బ్యాలెన్స్ చేస్తున్నా ఎక్కడో చోట నాలో లోకానుసారమైన నడవడి కనపడుతుంది, ఎక్కడో చోట తప్పు అనేది నా దగ్గర కనపడుతుంది. కనపడ్డప్పుడు నా రక్షణ ఉందా పోయిందా? కొంతమంది పాపం బయటికి చెప్పుకోరు కానీ లోపల గందరగోళం అయిపోతుంటారు. ఏ చిన్న తప్పు జరిగినా అమ్మో నా రక్షణ పోయిందేమో, రాకడలో నేను విడవబడతానేమో, దేవుని ఆమోదంలో ఉన్నానో లేదో అని భయపడతారు. ఇలాగా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అలాగే దేవుని పరిచర్యకు వచ్చిన వాళ్ళల్లో కూడా కొంతమందికి నిజంగానే దేవుడు నన్ను పిలిచాడా, లేకపోతే తగుదనమ్మా అనుకుంటూ నేనే వచ్చానా? మరి దేవుడే నన్ను పిలిచుంటే ఈ ఆటుపోట్లు ఎందుకు, ఈ ఎదురు దెబ్బలు ఎందుకు, ఈ ప్రతికూలతలు ఎందుకు? మరి దేవుడు పిలిచినప్పుడు ఇక మల్లెపూల మీద నడకలాగా ఉండాలి కదా, ఈ ముళ్ళ మీద నడక ఏంటి అని పిలుపును గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి, రక్షణను గూర్చి, ఇంకా మరికొన్ని సంగతులను గూర్చి ఓ ధర్మ సందేహం వెంటాడుతూ ఉంటుంది. ఇవన్నీ నాకు నిశ్చయంగా లభించినట్టేనా, లేకపోతే ఇంకా పొందలేదా? అలాగే దేవుని రాజ్యానికి నేను ఆమోదించబడ్డానా, నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరతందా? అసలు నా మనవులు అంటే కొంతమందిలాగా నేను ఏడుస్తూ గందరగోళంగా ప్రార్థన చేయట్లే, చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నాను, చాలా సహజంగా మాట్లాడుతున్నాను. వాళ్ళల్లో ఉన్నంత భారభరితమైన ప్రార్థన నా దగ్గర కనపడట్లా. కాబట్టి నా ప్రార్థన దేవుని చెంతకు వెళ్తుందా? అసలు నా ప్రార్థనను దేవుడు వింటున్నాడా అనే విషయంలో కొంతమందికి నిశ్చయత ఉండదు. ప్రార్థన చేయాలి కాబట్టి చేశాను, ఇక అది ఎన్నాడో లేదో ఆయన ఇష్టం అని నిశ్చయత లేకుండా ఉంటారు. ఇది 4వది. 5వది, నా భవిష్యత్తును గూర్చిన నిశ్చయత, భవిష్యత్తును గూర్చిన భరోసా, ఆ విషయంలో నాకు నిశ్చయత ఉందా? అంటే నిశ్చయత అంటే మీకు మన భాషలో చెబుతా, కొంతమందికి నిశ్చయత అంటే ఏం అర్థం కాదు. అందుకని గ్యారంటీ ఓకే, మన భాషలో చెప్పుకోవాలంటే నిశ్చయత అంటే గ్యారంటీ అన్నమాట. ఏదన్నా వస్తువు కొన్నప్పుడు 3 సంవత్సరాలు గ్యారంటీ సార్, వారంటీ గ్యారంటీ అంటారు కదా అది. తర్వాత పరిశుద్ధాత్మ వరముల కోసం లేదా ఆత్మ అభిషేకం కోసం నేను ప్రార్థన చేసినప్పుడు, అన్న చెప్పాడు, నేను ప్రార్థన చేసినప్పుడు నిజంగా నా మీదకి అభిషేకం వచ్చిందా? అభిషేకం వస్తే నాకు ఎలా అర్థమైద్ది? పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు కొంతమంది కదిలిపోతారు, కొంతమంది పెట చప్పట్లు కొడతారు,
కొంతమంది భాషలు మాట్లాడతారు. నాకేమో ఇవన్నీ ఏమి లేవు, నేనేమో ప్రార్థన చేస్తున్నాను, మరి నేను కూడా అభిషేకం పొందానా పొందలేదా? ఇట్లా కొన్ని ముఖ్యమైన వాటి విషయంలో కొంతమంది కన్ఫ్యూజ్లో బతుకుతున్నారు, మీమాంసలో ఉన్నారు, తర్జన భర్జన పడుతున్నారు, అనిశ్చితిలో ఉన్నారు. అది అలా ఉండటం దేవుని చిత్తం కాదు. మిగిలిన విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు నేను చెప్పినటువంటి 5-6 అంశాల విషయంలో ఖచ్చితంగా మనం గ్యారంటీ అనే దాని విషయంలో రాజీ పడకుండా ఉండాలి. అది నిశ్చయం అన్నట్టు ఉండాలనేది దేవుని ఆలోచన. ఇప్పుడు మొట్టమొదట ఒక్కొక్క పాయింట్ దగ్గర నుంచి వస్తాను. నేను మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన నేను రక్షింపబడ్డానా లేదా అనే విషయంలో ధర్మ సందేహానికి మనం వరుసగా అన్ని ఒక్కొక్క దానికి జవాబులు చెప్పుకుందాం. ఇందులో నీకు సంబంధించిన విషయాలు కూడా వస్తాయి, పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతాడు. మొట్టమొదట నీ రక్షణ యొక్క నిశ్చయతను గురించి తెలుసుకుందాం. మన రక్షణ గ్యారెంటీయా కాదా అనేది వరుసగా. మొట్టమొదటిగా మార్కు సువార్త 16 ఒక్కసారి చూడండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చాలు. మనం చదువుకున్న ఈ వచనంలో ఘంటాపదంగా చెప్పాడు యేసు ప్రభు, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని. మీలో బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. నేను బాప్తిస్మం పొందాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మీ అందరి విషయంలో రక్షణ గ్యారెంటీ, ఇక ఏమాత్రం సందేహం లేదు. నేను రక్షణ పొందానో లేదో, నేను రక్షింపబడ్డానో లేదో అని ఎప్పుడు కూడా మీలో అనుమానము గలవారై ఉండకుడి. అనుమానం గలవారై ఉండకుడి. రక్షణ నిశ్చయం. ఎందుకంటే చెప్తాను. ఇప్పుడు నువ్వు సంఘములో ఉన్నావా, సంఘానికి వెలపటున్నావా? సంఘములో ఉన్నావా, సంఘానికి వెలపటున్నావా? అవునా? సంఘములో ప్రభు ఎవరిని చేరుస్తాడో అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము ఒక్కసారి తీయండి. సంఘంలో ప్రభు ఎవరిని చేరుస్తాడని చెప్పాడో చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం చూడండి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఎవరు? సంఘం. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆ మాట అండర్లైన్ చేయండి. ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దీన్ని రౌండ్ కొట్టుకోండి బైబిల్లో. దాని మీనింగ్ చెప్తాను నేను. ఇప్పుడు వారితో చేర్చుచుండెను అన్నాడు. ఎవరు వాళ్ళు? వారితో చేర్చుచుండెను అన్నాడు. ఎవరితో చేర్చుచున్నాడు? రక్షణ పొందుచున్న వాళ్ళని. సంఘములోనికి నిన్ను చేర్చాడు అంటే రక్షణ పొందబోతున్న వారిని చేర్చుచుండెననుందా, రక్షణ పొందుచున్న వారిని అనుందా? చూడండి ఒకసారి ఏముంది అక్కడ. ఏముందండి ఆడ? రక్షణ పొందుచున్న వారిని. ఓకేనా? పొందబోతున్నవారా, పొందుచున్నవారా? కన్ఫామ్ అయిపోయిందిగా. ఎవరైతే రక్షణ పొందుచున్నారో వారిని. సింపుల్గా సమాధానం ఏంటంటే, రక్షణ పొందినవాడు సంఘానికి వెలపట ఉండలేడు. రాసుకో. రక్షణ పొందుచున్నవాడు సంఘానికి వెలపట ఉండలేడు. రక్షణ పొందనివాడు సంఘములో ఉండలేడు. సింపుల్ ఆన్సర్. రక్షణ పొందినవాడు సంఘానికి వెలపట ఉండలేడు. రక్షణ పొందినవాడు సంఘానికి వెలపట ఉండలేడు. రక్షణ పొందనివాడు సంఘములో ఉండలేడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఇప్పుడు మీరందరూ సంఘంలో ఉన్నారా, సంఘం వెలపట ఉన్నారా? ఎంతమంది సంఘంలో ఉన్నారు? మరి మీరందరూ ఏం పొందారని చేర్చాడు దేవుడు? రక్షణ పొందారనేగా. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభువని
మీరు నోటితో ఒప్పుకున్నారు, హృదయమందు విశ్వసించారు. ఇలా విశ్వసించిన వారు రక్షణ పొందుతారు, రక్షింపబడతారనే మాట స్పష్టంగా రోమాపత్రికలో రాస్తుంది. కాబట్టి ఇటు మార్కు సువార్త, అటు రోమాపత్రిక, ఇటు అపోస్తల కార్యము 2:47 ఈ వచనాలన్నిటి ప్రకారం మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిన మనందరము రక్షింపబడినాము అనే విషయములో 100% నిశ్చయత కలిగి ఉండాలి, గ్యారంటీగా ఉండాలి. ఇది గ్యారంటీ. ఎందుకంటే అక్కడక్కడ విశ్వాసులే తగలవచ్చు, లేదా అన్యులు నిన్ను ప్రశ్నించవచ్చు. విశ్వాసులు అడుగుతారు, నువ్వు బాప్తిసం పొందంగానే సరే అసలు రక్షించబడ్డావా నువ్వు అని అడుగుతారు. దేనిదిరా బాప్తిసం పొందటమే రక్షింపబడటం కదా, మళ్ళీ బాప్తిసం పొందంగానే సరికాదు రక్షించబడ్డావా అని అడుగుతున్నారు, ఇదేమిటి రో అని అంటే, నేను రక్షణ మామూలుగా అది అసలు అనకూడదు. అర్థమైందా? నేను ఇచ్చిన ఫీలింగ్స్ ఇవ్వకూడదు. ఏమి ఇవ్వాలి తెలుసా? నేను రక్షణ పొందాను గ్యారంటీగా, ఇక డౌట్ లేదు. యేసు ప్రభుని నా ప్రభు అని అంగీకరించాను, నేను పాపినని గుర్తించాను, పాపముల విషయమే మారు మనసు పొందాను, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాను, పరిశుద్ధపరచబడ్డాను, ప్రభు రక్తంలో కడగబడ్డాను, నేను రక్షింపబడిన వాడనే, నా రక్షణ విషయంలో నాకు వీసుమంత కూడా సందేహం లేదు అని నువ్వు నిన్ను అడిగిన వాళ్ళకి చెప్పాలి. మనుషులుగా అడిగే వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు నీ మనసు కూడా నిన్ను అడిగిద్ది. సాతాను ప్రేరణకు లొంగి వాడు డౌట్లు పుట్టిస్తుంటాడు. ఫస్ట్ నుంచి కూడా వాడికి ఉన్న జబ్బు అదే, వాడికి ఉన్న దరిద్రం అది. ఏంటంటే డౌట్లు పుట్టిస్తుంటాడు. ఇది నిజమా? నిజము అనడు, కాదు అనడాడు. ఇది నిజమా అనే క్వశ్చన్ మార్కుతో మొదలుపెట్టినోడు వాడే. బైబిల్లో క్వశ్చన్ స్టార్ట్ అయింది వాడి దగ్గర నుంచి. ఆదికాండం 3లో క్వశ్చన్ మార్క్ అనేది స్టార్ట్ అయింది వాడి దగ్గర నుంచి అండి. ఇది నిజమా? ఈ తోటలోని చెట్ల ఫలముల్లో దేన్నైనా మీరు తినొద్దని దేవుడు చెప్పానా? ప్రశ్నలతో మొదలు పెట్టాడు వాడు. కాబట్టి నీ మనస్సుని వాడు శోధించి నీ రక్షణ యొక్క నిశ్చయతను గురించి అనుమానం పుట్టిస్తాడు వాడు. కొంతమంది మనుషుల ద్వారా ప్రశ్నించవచ్చు, లేదా నీ మనసుకు నీకే ఆలోచన కలగవచ్చు. నేను రక్షించబడ్డానా? నేను రాకడలో ఎత్తబడతానా? పరలోక రాజ్యములోనికి ప్రవేశిస్తానా? ప్రభుతో యుగయుగాలు జీవించేటువంటి ఆ జీవితాన్ని నేను స్వతంత్రించుకుంటానా అనే క్వశ్చన్స్, అనే ప్రశ్నలు నీకు వస్తే నువ్వు గట్టిగా చెప్పాలి, నీ మనసుకైనా జనానికైనా, ఇవన్నీ కన్ఫామ్గా నేను పొందుతాను. హల్లెలూయా. నా రక్షణ నిశ్చయమే, ఇక అందులో సందేహం వీసమంత కూడా లేదు. ఈ మాట ఎప్పటికప్పుడు నీ మనసుకు చెప్పాలి, నిన్ను అడిగినటువంటి సమాజానికి కూడా చెప్పాలి. అందులో ఏమాత్రం అనుమానం పెట్టుకోవద్దు. నంబర్ 1 అయిపోయింది. ఒక ముక్క కట్ చేసేసాం. ఇప్పుడు 2వ పాయింట్, పరిశుద్ధాత్మను గూర్చినటువంటి సత్యం. నేను నా యందు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానా? కొంతమంది దేవుణ్ణి నమ్ముకున్నోళ్ళు తాము దురాత్మను తమ దేహములో కలిగి ఉన్నట్టుగా కొంతమంది నాతో మాట్లాడారు. ఎవరైనా నాకు దయ్యం పట్టింది, దయ్యం నన్ను శోధిస్తుంది, దయ్యం నాలోనికి వస్తుంది అని నా దగ్గరకు వస్తే వాళ్ళని నేను అడిగేటువంటి మొదటి మాట ఏమిటంటే, మీరు మారు మనసు పొంది బాప్తిస్మం పొందారా అని నేను అడుగుతా. నేను బాప్తిస్మం పొందాను అని చెప్పిన వాళ్ళని చూసి ఆశ్చర్యపోతా. నేను బాప్తిస్మం ఇంకా పొందలేదండి అంటే ఆ వ్యక్తికి ఛాన్స్ ఉంది, ఆ వ్యక్తిలోనికి దురాత్మ ప్రవేశించే ఛాన్స్ ఉంది. కానీ నేను బాప్తిస్మం పొందాను అయినా సరే నాలోనికి దయ్యం వచ్చింది అంటే నేను అంటాను, వాళ్ళకి వాక్యము తెలియదు అని. ఏం తెలియదు? వాళ్ళకి వాక్యము తెలియదు. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తిలోనికి పరిశుద్ధాత్మ ప్రవేశిస్తాడు అని బైబిల్ చెప్తుంది. నేను అదే అడుగుతా,
మరి బైబిల్లో వచనాలు బాప్తిస్మం పొందిన వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని సాక్ష్యం ఇస్తుంటే దయ్యం ఎలా వచ్చింది నీలోకని అడుగుతాను నేను. కొంతమంది తెల్లమోకం వేసుకొని చూశారు. బైబిల్లో అలా ఉందా అంటే నేను చెప్పటం కాదు, నువ్వే చూడు అని వాళ్ళ చేతే చదివించాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, ఒకసారి చూడండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అద్దుగో, పరిశుద్ధాత్మను వరము మీరు పొందుతారు. ఒక బహుమానముగా, ఒక వరముగా, ఒక ఈవిగా పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఎప్పుడు? పొందక ముందా, పొందిన తర్వాత? బాప్తిస్మము పొందిన తర్వాత. మీరు బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహించబడి. ఇప్పుడు బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ ఆ వరమును పొందారా లేదా? పరిశుద్ధాత్మ మన లోపలికి ప్రవేశించాడా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా. డౌట్ లేదు, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, గ్యారంటీగా ఉన్నాడు. ఎవరికైనా డౌట్ ఉంటే ఈ రోజుతో ఆ డౌట్ తీసేసుకోండి. ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పండి. పరిశుద్ధాత్మను పొందావా అంటే అవును పొందాను, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు. ఎందుకో చెప్తా. మీలో యేసు నా ప్రభు, యేసు శాపగ్రస్తుడు కాదు, నా రక్షణ కోసం ఆయన నా శాపములను భరించాడు శిలువ మీద, యేసు నా ప్రభు, నా రక్షకుడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మీ అందరూ కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు, పరిశుద్ధాత్మ వలననే మీరు చేయెత్తారు. నేను చెప్పలా, కొరింథీ పత్రిక చెప్పింది. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం ఒక్కసారి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును. ఆ మాటలు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. చదువుకున్నోళ్ళు, సామాన్యులు కొంచెం జాగ్రత్తగా వినండి. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ఇప్పుడు మీరందరూ యేసు నా ప్రభు అని మీరు ఒప్పుకున్నారంటే ఏ ఆత్మ వలన ఒప్పుకున్నారట? అందరు పెద్దగా నోరు తెరిచి చెప్పండి. పరిశుద్ధాత్మ మీలో ఉండి ఆ మాట మీ నోట పలికించాడు, యేసు నా ప్రభువు. ఎందుకని యేసయ్యను ప్రియుడా అంటావు, ప్రభువా అంటావు? అంత ప్రేమ ఎందుకు వచ్చింది నీకు? పరిశుద్ధాత్మ వలననే ఇదంతా జరిగింది. యేసయ్య మహిమ వినపడినా, యేసయ్య స్తుతి వినపడినా, యేసు అను నామం వినపడినా నీ చెవులు అలాగా ఆలకించడం మొదలు పెడతాయి. నడిచే నీ పాదాలు అలా ఆగిపోతాయి. యేసు అను నామం వినబడితే నీ హృదయంలో ఒక కదలిక. ఈ లక్షణాలన్నీ పరిశుద్ధాత్మ మూలంగానే మనకు కలుగుతాయి అనేది దేవుని వాక్య సత్యం. ప్రియులారా, ఇది నిజం. కాబట్టి చెప్పండి, రక్షణ పొందిన మనందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ఏమైనా డౌటా? ఇంతకు ముందు ఈ డౌట్ ఎంతమందికి ఉంది చెప్పండి. అప్పుడప్పుడు నాకు ఈ డౌట్ వస్తుంటుందన్నా, నాలో నిజంగా దేవుని ఆత్మ ఉన్నాడా లేకపోతే నాకేమన్నా సైతాను పట్టిందా అనే డౌట్ ఎంతమందికి వస్తుంది? రైట్, ఇక డౌట్ పెట్టుకోవాకండి. సైతాన్ లేడు, దురాత్మ లేదు. నీవు పరిశుద్ధాత్మను గలదానివి, గలవాడివి. 2 అయిపోయినాయి. ఫస్ట్ రక్షణ గ్యారెంటీయా, ఏమైనా డౌటా? పొందావా? పొందాను కాబట్టి సంఘంలో ఉన్నా, లేకపోతే బయట ఉంటా. లోపలికి చేర్చాడంటే ఎందులో చేర్చాడు నన్ను? పాపుల్లో చేర్చాడా, పరిశుద్ధుల్లో చేర్చాడా? పాపులలో నుండి. ఈ రక్షణ గ్యారంటీ. అంతేకాదు నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్నది కూడా గ్యారంటీ.
మరి పరిశుద్ధాత్మ లోపల ఉండగానే సరికాదు, ఆత్మ అభిషేకం కూడా కావాలి అని అప్పుడప్పుడు నేను బోధించగా మీరు విన్నారు. నేను బోధించగా మరి ఇప్పుడు మన మీదకి వచ్చే అభిషేకం సంగతి ఏమిటి? ఈ అభిషేకం అనేది పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పటికీ ఆయన నుండి మనకు సంక్రమించేటువంటి శక్తి, అది కూడా ఆత్మాభిషేకం అంటారు. ఆ అభిషేకం ఎప్పటికప్పుడు దేవునికి ప్రార్థన చేసి పొందాలి. అర్థమైందా? దేవునికి ప్రార్థన చేసి ఏ రోజుకు ఆ రోజు ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా, పరమ పావనాత్మ నీదు పరమునీయుమా, ఆత్మ నింపు, పరిశుద్ధాత్మను గోరుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. ఏమండి ఏమండి పరిశుద్ధాత్మను గోరుమని భక్తులు పాట పాడారు. దేంది బాప్తిజం పొందినప్పుడే మనలోకి వచ్చాడుగా, అందులో గ్యారంటీ కదా, డౌట్ లేదు కదా. మళ్ళీ ఆత్మను గోరేందంటే అభిషేకమును గోరమని. పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఏం చేశారు? వాళ్ళు దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. అపోస్తల కార్యములు 4. అంటే ఆత్మ అభిషేకం వాళ్ళ మీదికి రానప్పుడు వాళ్ళు భయములో ఉన్నారు. ఆత్మ అభిషేకం వాళ్ళు నింపుకున్నప్పుడు, పొందుకున్నప్పుడు వాళ్ళు ధైర్యముగా దేవుని వాక్యం బోధించారని అపోస్తల కార్యములు 4వ అధ్యాయము. వారు కూడిన చోటు కంపించిన, చూడండి 4వ అధ్యాయము 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించిన. అపోస్తల కార్యములు 4:31. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ధైర్యంగా బోధించారంటే అంతకుముందు భయపడ్డారు. స్టార్టింగ్లో కొంత అభిషేకం పొందినప్పుడు బోధించారు, మళ్ళా కొంచెం డౌన్ అయింది. మళ్ళా వచ్చి ఏకమై అందరు కలిసి ప్రార్థన చేసి మళ్ళా ఆత్మను పొందుకున్నారు. అప్పుడు మళ్ళా వాళ్ళకి బలం వచ్చింది, ధైర్యంగా. అంటే ఇది ఎలా చెప్పొచ్చు అంటే, ఆహారం తినకముందు నీరసమైన వ్యక్తి మళ్ళా ఆహారం తిన్నప్పుడు క్రొత్త శక్తి పొందుకొని మళ్ళా పనిచేసినట్టు అన్నమాట. చూడండి, మన ఇంట్లో ధాన్య సమృద్ధి, ఏమండి, వండుకోవటానికి బియ్యం ఉన్నాయి, తినడానికి అంత ఫుడ్ ఉంది. తినకుండా తిరిగామనుకో శక్తి ఉంటుందా? సరే పొద్దున్న తిన్నాంలే, ఇక మధ్యాహ్నం సాయంత్రం అక్కర్లేదు, రోజంతా అదే సరిపోతుంది, ఈంతన వారం 10 రోజులు సరిపోతుంది అంటానికి ఏమైనా కుదిరిద్దా? ఏ రోజుకు ఆ రోజు, రోజుకు 3 సార్లు, కొంతమంది మహారాజులు అయితే రోజుకు 5 సార్లు. పొట్ట కాసేపు కూడా ఖాళీగా నీరు, మేక నవ్వినట్టు నవ్వులుతానే ఉంటారు ఏదో ఒకటి. మళ్ళీ 3 పూట్ల తినంగా ఏదో ఒకటి నవ్వులుతానే. అవునా? ఓకే. అంటే ఎందుకు? తినకపోతే శక్తి తరిగిపోతుంది, తింటే రైట్. శక్తిహీనుడనందువేమయ్యా, సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా. మనకు చైతన్యాన్ని కలిగించేటువంటి శుద్ధాత్మ, పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవయ్యా ఏ రోజుకు ఆ రోజు అంటాడు. అపోస్తల కార్యములు 1:8. అపోస్తల కార్యములు 1:8. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. రైట్, ఓకేనా? అనయ్య నువ్వు చెప్పావని కాదు, కానీ పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థన చేయాలని నాకు కూడా కొంచెం స్పృహ ఉంది. అయితే ప్రార్థన చేస్తున్నా కానీ పరిశుద్ధాత్మ అభిషేకం నా మీదకి వచ్చిందో రాలేదో నాకు అర్థం కావట్లేదన్న. దేవునికి స్తోత్రం. కొంతమందికి డౌటు, ఎందుకంటే పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు కొంతమంది భాషలు మాట్లాడతారు, కొంతమంది వాళ్ళు ఉన్న చోటు నుంచి కదిలిపోతారు, కొంతమంది పక్కోళ్ళని పెట్టా బోతారు. నాకేమో ఈ లక్షణాల్లో ఏం కనపట్లా. మోకాళ్ళు వేసి ఏడిసి ప్రార్థన అయితే చేస్తున్నాను, కానీ నిజంగా నేను ఆత్మను పొందుకున్నానా లేదా, పరిశుద్ధాత్మ శక్తి నా మీదకి వచ్చిందా లేదా అన్నదైతే నాకు అర్థం కావట్లేదు అన్నయ్య అని కొంతమంది అడిగారు.
మీలో ఎంతమందికి ఈ డౌట్ ఉందండి? అబద్ధాలు ఆడకుండా నిజాలు చెప్పుకుందాం. అయ్యా నాకుంది, నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నా, కానీ ఆత్మను పొందుకున్నానో లేదో నాకు అర్థం కావట్లేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దానికి కూడా డౌట్ పెట్టుకోవద్దు. నువ్వు ఎప్పుడైనా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేసి, దేవా నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు ప్రసాదించమని నువ్వు యథార్థంగా దేవుణ్ణి అడిగినట్లయితే తప్పకుండా తండ్రి నీకు అనుగ్రహించాడు. అది గ్యారంటీ. లూకాసు వార్త 11:13 ఒక్కసారి తీయండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనం ఒక్కసారి చూడండి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. అదే కదా ఇప్పుడు నేను చెబుతున్నా, నిశ్చయత అనేది ఉండాలంటున్నాను. నిశ్చయం. నువ్వేం అడిగావా మోకాళ్ళు అని? తండ్రి నాకు బలము సరిపోవటం లేదు, నా ఆత్మకు బలం సరిపోవటం లేదు, ఇదిగో పరిచర్య చేయడానికి బలం చాలట్లేదు, పాపలోకంలో జయ జీవితాన్ని పొందడానికి బలం చాలట్లేదు, నా అంతటా నేను పోరాడి గెలవలేనని నాకు అర్థమవుతుంది, దయచేసి నీ పరిశుద్ధాత్మ బలమును నాకు ఇవ్వవయ్యా నేను అడిగావా లేదా తమ్ముడా? అడిగితే చేయతో నేను 2 చేతులు ఎత్తుతా, ఎందుకంటే నేను ఎల్లప్పుడూ అడుగుతాను. దేవునికి మహిమ. అడిగావు. అడిగినప్పుడు ఇప్పుడు అనుమానాలు పుట్టించేవాడు ఒకడు ఉన్నాడని చెప్పాగా. ఎవడాడు? సిగ్గు శరం లేనోడు ఒకడు ఉన్నాడు. వాడికి సిగ్గు ఉండదు, వాడు అనుమానాలు పుట్టడానికి ముందుంటాడు అన్నమాట. ఇప్పుడు ఇంతసేటు ప్రార్థన చేశావు, మరి కొంతమందిలాగా ఓగలేదు, ఎగరలేదు, పక్కన వాళ్ళని బాధలేదు, భాషలు మాట్లాడలేదు, మరి ఎట్లా? నీకు పరిశుద్ధాత్మ అభిషేకం దేవుడు ఇవ్వాలా? కాబట్టి నువ్వు ఇంకా పరిశుద్ధాత్మను పొందాలా అని వాడు డౌట్ పుట్టిస్తాడు. ఎందుకు డౌటు? అసలు జనం పరిశుద్ధాత్మను ఎందుకు పొందలేకపోతారు అంటే కొన్ని కారణాలు చెప్తా. నంబర్ 1, దేవుణ్ణి ఆత్మనిమ్మని అడుగుతారు కానీ దేవుడు నిశ్చయంగా ఇస్తాడని నమ్మరు. అవిశ్వాసము వలన అభిషేకాన్ని పొందలేరు. అంటే అడగటం అయితే అడుగుతారు కానీ నమ్మరు. ఎందుకో తెలుసా? ఊగలేదుగా, అనలేదుగా, గ్లోరీ 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 అని బాధలేదుగా. ఈ లక్షణాలు ఏవి కనబడినప్పుడు లేదు, ఇక రానట్టే, అభిషేకం రానట్టే, ఆత్మను పొందనట్టే అని ఫిక్స్ అయిపోతారు. ప్రియులారా చెప్తా, నువ్వు చూడాల్సింది ఎక్కడంటే అభిషేకం మీదికి వచ్చినప్పుడు ఊగిపోవటం కాదు. ఎప్పుడైతే ఈ ప్రార్థన నువ్వు చేసి దేవుని పాదాల చెంత గోజాడి నీ పరిశుద్ధాత్మ అభిషేకం నాకు ఇవ్వని మొత్తుకొని ప్రార్థన చేసి యువతలకు వస్తావో నీకు తెలియకుండానే నీలో కొన్ని కార్యాలు కనపడుతుంటాయి. ఏంటంటే ఏ విషయాలలో బలహీనంగా అని నీవు ఉంటావో ఆ విషయాలు ఇక బలంగా నిలబడటం మొదలు పెడతావు. అర్థమైందా? చీటికి మాటికి పడతా లెగుస్తా ఉండే నువ్వు దేవుని పాదాల చెంత కనిపెట్టి దేవుని ఆత్మ బలాన్ని పొందుకున్నప్పుడు వాటిని అధిగమించి దేవుని వెంబడించగలుగుతావు. ఇప్పుడు నీకేది కావాలా? ఒకసారి ఒక సోదరు నా దగ్గరికి వచ్చి, నా చైన్ పోయింది ప్రార్థన చేయయ్యా అంది. అన్ను ఎవరు తీశారో కనుక్కోయ్యా అంది. ఇప్పుడు నేను అన్నాను, నీకు తీసినోళ్ళు కావాలా చైన్ కావాలా అని అడిగా. తీసినోళ్ళు ఎవరో తెలుసుకుందావాలంటే నేనేమో సోదోడిని కాదు అన్నా. దేవునికి స్తోత్రం. ఎవరిని కాదు? బుర్ర తీసుకొని అది పలుకు ఇది పలుకు మూలమ్మ ముసలమ్మ పలుకు అంటానికి నేనేమన్నా సోదోడిని అయింది. ఎవడు తీశాడో, ఎందుకు తీశాడో, ఏ గడియలో తీశాడో, ఏ మూలోడు తీశాడు నీ చేతిని రాజు అంటే గడ్డం, రాణి కమ్మని చెప్పడం నేనే సోదోడినే. ఏమమ్మా నీకేం కావాలా? పోయిన వస్తువు దొరకాలి అంతవరకు. దేవుణ్ణి అడుగుతా. నా తండ్రి చిత్తం అయితే నా తండ్రి నీకు కృపనిస్తాడు, దొరికేటట్టు చేస్తాడు.
అంతేగాని ఎవరు తీశారు? కాదు, మా ఇంటి పక్కన ఒక ఆమె ఉందిలే, ఆమె మీద నాకు అనుమానం లే అంటే ఆమె తీసిందంటే పోయి జుట్లు పట్టుకుంటారు. ఇక దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. ఇవన్నీ నేనే ఆడ చెప్పేదండి. నీ ఇప్పుడు తీసిన వాళ్ళు కావాలా లేకపోతే చేయింది కావాలా? అయ్యా నా చేయం దొరికితే చాలే అటుపు ప్రార్థన చేస్తా. ఎవరు తీస్తే నీకెందుకు? తీసిన వాళ్ళకి పిచ్చి లేపుతాడు, వాళ్ళే తెచ్చి ఆ వస్తువు వాడేస్తారు, నీకెందుకు? ఒక్కటి చెయ్యి. ఈ 2-3 రోజులు నేను ప్రార్థన చేస్తే ఈ 2-3 రోజులు ఆ ఇంటి మెల్లాలో వెతుకు, మీ ఇంటి మెల్లాలో వెతుకు. ఆ తీసిన వ్యక్తికి దేవుడు గుండెల్లో భయం పుట్టిస్తే తీసుకొచ్చి నీ చేతికైతే ఈరుగా, నీ చేతికైతే ఈరు, ఆ మెల్లలో నీకు కనపడేటట్టు పడేస్తారు. నీకెందుకు? నువ్వు ఆ పని చెయ్యి. అట్లా చాలామంది వస్తువులు దొరికినాయి. దేవునికి మహిమ కలుగును గాక. చాలామందికి దేవుడు కార్యం చేశాడు. అట్లాగా నీకేం కావాలి? శక్తి కావాలి. ఊగిపోవాల్సిన అవసరం లేదు. శక్తివంతంగా నువ్వు భక్తి సాధన చేస్తే చాలు, అంతే కదా? రైట్. నువ్వు తండ్రిని అడిగినప్పుడు ఎంతో నిశ్చయముగా అది నీకు అనుగ్రహిస్తాడని యేసయ్య చెప్పాడు. యేసయ్య అబద్ధం ఆడతాడా? మరి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇచ్చాడా ఇలేదా? మరి నీకు డౌట్ ఎందుకు? ఈ డౌట్ ఎవరి వల్ల కలిగిద్ది? ఇంతసేపు పరిశుద్ధాత్మ అభిషేకం నింపు 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 అని మొత్తుకున్నావు, కనీసం ఇట్టన్నా అన్నావా? కనీసం అట్ట నన్న కదిలిచ్చాడా నిన్ను? అసలుకి ఏది శక్తి వస్తే కదిలిపోవు. కాబట్టి లేదు అంటే ఎప్పుడైతే నిజంగా లేదు అని నమ్మావో ఇచ్చింది కూడా పోయిద్ది. అవిశ్వాసము చేత శక్తి కోల్పోతావు. నేను అడిగాను, తండ్రి నాకు అనుగ్రహించాడు, అంతే. ఇది పరిశుద్ధాత్మ విషయంలోనే కాదు, మనం తెలిసి తెలియక అడుగులు జారి చేసిన దోషాల విషయంలో కూడా ఇదే నియమం వర్తిస్తుంది. నువ్వు వెళ్ళి దేవుని ముందు మోకాళ్ళుని, దేవా నోరు జారాను, కాలు జారాను, చెయ్యి జారాను, ఇలా జారకూడదు, ఇలా చేశానయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని దేవుని ముందు అడుగుతావు. ఈడొస్తాడు మళ్ళీ అనుమానంలోడు, వీడి పేరు అపనింద పిశాచం. ఇంత దిక్కుమాలిన పనులు చేసి క్షమించని ఒక్క మొక్క బలిగితే సరిపోయిందా? కాదు. నువ్వు చేసింది ఏంది అసలు? నువ్వు చేసింది ఏంది? నువ్వు చేసిన వ్యవహారం సామాన్యమా? ఇంత కథ చేసి నువ్వు మళ్ళీ ఏం ఎరగనట్టు వచ్చి దేవుని ముందు మోకాళ్ళు వేసి నన్ను క్షమించయ్యా అని మాట్లాడుతున్నావు. అంత తేలిగ్గా క్షమిస్తాడా? అంత తేలిగ్గా వదిలేస్తాడా? నిన్ను క్షమించడు. అయినా ఆ మాట చెప్పడానికి వాడెవడు? వాడు మనకు ప్రతినిధా? మన మీద నాయకుడా లేకపోతే దేవుని మీద నాయకుడా? ఏమయ్యా వాడెవడు చెప్పడానికి, మనల్ని క్షమించడని చెప్పడానికి? దేవుడు చెప్పాలి. దేవుడేమన్నాడు? మన అపరాధములను మనం ఒప్పుకొనిన ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. అది చదువు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల, ఏం చేసిన ఎడల? ఒప్పుకొనిన ఎడల ఆయన తప్పు దాచిపెట్టకుండా నువ్వు ఒప్పుకుంటే మంచిది. ఒప్పుకున్న తప్పు చెయ్యకుండా ఉంటే చాలా మంచిది. తప్పు దాచిపెట్టకుండా నువ్వు ఒప్పుకుంటే మంచిది. ఒప్పుకున్న తప్పు చెయ్యకుండా ఉంటే చాలా మంచిది. యేసు మాట విని మనసు మార్చుకుంటే ఇంకా మంచిది, మరి మంచిది, ఇంకా మంచిది, మరి మంచిది. మారాలి మన పాత రోత బ్రతుకు మారాలి. చేరాలి యేసుని పాదాల చెంత చేరాలి. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక మిమ్మల్ని క్షమించడు అన్నాడా? ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. గుర్తుపెట్టుకో,
నీ అపరాధములు ఎన్నిసార్లు నువ్వు దేవుని పాదాల దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకొని గోజాడుకున్నావో అన్ని పర్యాయములు ఆయన నిన్ను శుద్ధీకరించాడు. ఎంత తెలుపు చేశాడో తెలుసా? ఎన్నడూ నువ్వు ఒక్క పాపము కూడా చెయ్యనంత తెల్లగా చేశాడు. పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకు నంత. పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకు నంత. ఎడము కలుగా చేసి ఉన్నాడు మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల. ఎడల జాలి పడును దేవుడు తన భక్తి పరుల. ఎడల జాలి పడును దేవుడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవునికి మహిమ. ఇంకా డౌటా నీకు? ఎంత తెలుపు చేస్తాడో తెలుసా? నీ అతిక్రమములను నువ్వు ఒప్పుకొని దేవుని పాదాల దగ్గర పడి, దేవా నేను పంది పిల్లని కాదు, నేను గొర్రె పిల్లని ప్రభువా. పాపములో పడి పొర్లాడి అందులో మునిగి తేలటానికి నేను సైతాను సంబంధిని కాదు, నేను నీ బిడ్డనయ్యా. నా వల్ల కావట్లేదు, తెలుసో తెలియకో పొరపాటు జరిగింది, నేను అందులో దాన్ని కాదు, అందులో వాడిని కాదు, నేను నీ వాడనో ప్రభు, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు, నేను ఈ అపవిత్రతను తట్టుకోలేకపోతున్నానని ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర పడి గోజాడుకుంటావో ఆయన తన రక్తము చేత నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తాడు. ఎంత తెలుపు అంటే హిమమంత తెల్లగా. ఏ సబ్బు కూడా తెలుపు చేయలేనంత తెల్లగా యేసు రక్తము మనల్ని తెలుపు చేసింది. హిసోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా చేయి అన్నాడు భక్త దావీదు. మనల్ని అయితే హిసోపుతో కాదు, యేసు రక్తముతో కడిగి శుద్ధీకరిస్తున్నాడు. ఇంతగా ప్రేమించి ఇంతగా మనకు అందుబాటులో ఉన్న తండ్రిని మళ్ళీ మళ్ళీ తప్పులు చేసి బాధ పెడదామా? తెలిసి తెలిసి మళ్ళా అపవిత్రమైన క్రియలు చేసి గాయపరుద్దామా? చెయ్యరాదు. అయితే ఒకటి నిశ్చయత, పరిశుద్ధాత్మ అభిషేకము నేను అడిగాను, తండ్రి నాకు ఇచ్చాడు అని నువ్వు విశ్వసించినట్లయితే నా తండ్రి నాకు నేను అడిగినది నిశ్చయంగా ఇస్తాడు. నేను పరిశుద్ధాత్మ శక్తిని అడిగాను, ఇచ్చాడు. నేను దోష క్షమాపణ అడిగాను, నా తండ్రి నన్ను క్షమించాడు. ఏంది క్షమించేది? ఏం సామాన్యమైన పాపం అనుకుంటున్నావా ఏంది నువ్వు చేసింది? సైతాన్ పో, ఏసునామల్లా. ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించును, మంచివారి దాపు చేరి. ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించును. చాలు చాలు, జస్ట్ పాట అయితే మీకు గుర్తుంటుందని అంతే. నా తండ్రి నన్ను క్షమించాడు, ఆయన నా నిలువెల్ల రక్తముతో, తన రక్తముతో కడిగి శుద్ధీకరించాడు. ఏ రోజుకు ఆ రోజు ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూట వలె నా కోసం ప్రవహింపజేశాడు. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగున్. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగున్. ఓ పాపియందు ముందుము పాపంబు పోవును. ఓ పాపియందు ముందుము పాపంబు పోవును. హల్లెలూయా. జస్ట్ మీ గుర్తు కోసం అంతే. ఇమ్మానుయేలు రక్తము జీవజల ఊటయ్యి నీ కొరకు నా కొరకు ప్రవహించుచున్నది. ప్రతిరోజు దానిలో మనం కడగబడకపోతే కుదరదు సోదరా.
తెలిసినవే కాదు, తెలియక పాపాలు కూడా ఉంటాయి. అందుకే ఎవ్రీడే ఇమ్మానుయేలు రక్తపు బూటలో దోషములను కడుక్కునుట అనేది మంచి లక్షణం. అయ్యా నిన్నంతా ఏ తప్పు చేయలేదు తండ్రి, స్తోత్రం నాయన అనుకుంటా బావాకు. నిన్నంతా ఏ పాపం చేయలేదు తండ్రి, హల్లెలూయా అనుకుంటా బావాకు. అయ్యా తెలిసి కొన్ని, తెలియక కొన్ని, తెలివిలో కొన్ని, తెలివి తక్కువై కొన్ని, నాయనా శరీర ప్రేరణను బట్టి కొన్ని, మానసిక ప్రేరణను బట్టి కొన్ని, ఎన్ని జరిగినాయో తెలియదయ్యా. నోరు జారానో, ఆలోచనలో జారానో, తలంపుల్లో జారానో, చేయి జారానో, ఎక్కడ ఏం చేశాను, తెలిసినవి కొన్ని, తెలియనివి సమస్తము కూడా యేసయ్యా నీ రక్తపు ఊటలో నన్ను కడిగి శుద్ధీకరించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా. అది ఈ మాట నీవు పలికిన తోడనే క్లియర్ అయిపోతాయి. ఇక మళ్ళా డౌట్ పెట్టుకోవద్దు. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం? గ్యారంటీ అని 4 చెప్పుకున్నాం. మొట్టమొదటిది ఏం గ్యారంటీ? రక్షణ. డౌట్ ఏమన్నా ఉందా? ఎవరైనా అడిగితే ఏం చెబుతావు? తండ్రి సన్నిధి బిడ్డ, యేసయ్య బిడ్డ, ఏం చెబుతావు? రక్షణ పొందావా నువ్వు అంటే ఏమో అన్నా, మరి ఏమో ఇక దేవుడి దయ అని దరిద్ర మాటలు మాట్లాడవాకు. ఏమో లేదు, ఏం లేదు. రక్షణ పొందాను కాబట్టి సంఘంలో చేరాను. తిక్కలోడా చెప్పు. నా రక్షణ విషయంలో నాకు నిశ్చయత ఉంది. పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడన్న విషయంలో నాకు నిశ్చయత ఉంది. నా దోషములకు పరిహారము కలిగిందన్న విషయంలో నాకు నిశ్చయత ఉంది. నా తండ్రి నన్ను క్షమించాడన్న విషయంలో నాకు నిశ్చయత ఉంది. నేను అడిగిన పరిశుద్ధాత్మ శక్తిని ఎప్పటికప్పుడు నా మీదికి పంపుతున్నాడన్న దాని విషయంలో కూడా నిశ్చయత ఉంది. కొంతమంది ఎందుకు పొందరంటే అవిశ్వాసమును బట్టి అభిషేకం పొందలేరు. మరికొంతమంది సూచనలను నమ్ముట వలన అభిషేకం పొందలేరు. సూచనలను నమ్మటం అంటే ఏంటో తెలుసా? ఏవో లక్షణాలు కనపడాలి అనుకుంటారు. భాషలు మాట్లాడటం, లేకపోతే పెటాపెట బాధటం, ఏది చేతులు బాదుకోవటం, పక్క వాళ్ళని బాదుకోవటం, ఏమండి అట్లా ఏదో ఒక లక్షణం ఉంటే ఆ లక్షణాన్ని బట్టి మనం పరిశుద్ధాత్మను పొందాం, లేకపోతే లేదు. గుర్తుపెట్టుకో, అందరికీ ఒకే విధమైన లక్షణాలు ఉండవు. అసలు ఏ లక్షణాలు లేకపోయినా సరే నువ్వు అడిగినప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహిస్తాడు. అదొక్కటి నమ్మితే చాలు. నేను అడిగాను, తండ్రి ఎంతో నిశ్చయముగా తన ఆత్మనిచ్చునని యేసయ్యే వాగ్దానం చేశాడు. నేను అడిగాను, ఆయన నా మీదికి తన ఆత్మను పంపాడు. ఇక నేను బలవంతురాలను. బలహీనుడు ఏమనుకొనవలెను? మొన్న మధ్య అజయ్ చెప్పాడు ఒకరోజు వాక్యంలో, బలవంతుడు ఏమనుకొనవలెను? బలహీనుడు నేను బలవంతుడను అనుకొనవలెను. దేని బట్టి? నేను ప్రార్థన చేశాను, దేవుడు తన పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా నాకు. మరి లక్షణాలు లేవే నీకు? లక్షణాలు లేకపోయినా సరే నేను నమ్ముతా, పరిశుద్ధాత్మ అభిషేకం నా మీదకి వచ్చింది. ఇప్పుడు ఆత్మచేత నింపబడ్డానని చర్చిలో పెటాపెటా బాది ఇంటికి పోయి భర్తను పట్టుకొని పెటాపెటా బాధితే సరిపోయిందా? స్తోత్రం ఎక్కడ? చర్చిలో. ఇంటికాడికి పోయి ఏదో కొంచెం నోరు జారాడని పట్టుకొని రేయ్ అసలు చర్చిలో పరిశుద్ధాత్మను పొందుకొని వచ్చాను క్యాబే అని పట్టుకుని బాధితే ఏంది పరిస్థితి అండి చెప్పండి? ఏంది అడుగుతున్నారు లేరా? ఇక్కడేమో హల్లెలూయా, ఇంటికాడేమో బ్రదరు, ఇక్కడేమో హల్లెలూయా అని పరిశుద్ధ గ్లోరీ హల్లెలూయా అని ఈడ హడావుడు చేసి ఇంటికి పోయి లాగి తీసుకొడితే ఆమె అడ్డం పడా. అదేంటంటే పరిశుద్ధాత్మతో మండానుగా బ్రదరు, ఆ ఫోర్స్ మీద వెళ్ళేటప్పటికి, ఆ అమ్మాయి కదిలిచ్చేటప్పటికి, ఆ అమ్మాయిని ఆ పరిశుద్ధాత్మ అగ్ని శక్తి చేత నింపబడి అసలుకి మండుతున్నాడు కదూ. ఆ మంటకి ఈ మంట యాడై బాధ్య పాపం ఫిట్స్ వచ్చింది బ్రదరు. ఏం బ్రదరు, పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు బాధమని కాదు బ్రదరు, అవతల వాళ్ళని తట్టుకునే ఓర్పునిస్తాడు బ్రదరు, శక్తినిస్తాడు. ఏమిస్తాడు? శక్తినిస్తాడు, బలమునిస్తాడు. తన్నే బలాన్న
దెబ్బను తట్టుకునే బలాన్న? చెప్పండి, ఏ బలాన్ని ఇస్తాడు? ఎక్కడ ఏ బలం అవసరమో. హల్లెలూయా. అది నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. దేవునికి మహిమ. ఏమండి, మనల్ని తిట్టినోడిని తిరిగి తిట్టే కాడ మనకు పరిశుద్ధాత్మ బలం కనపడిద్దా? తిట్లను సహించే దగ్గర ఆత్మ బలం కనపడిద్దా? అది కనపడితే చాలు. చర్చిలోనేమో స్తోత్రం స్తోత్రం అని హల్లెలూయా హల్లెలూయా అని పక్కోళ్ళని బాది, చేతులు బాది, ఇంటిపై భార్యను బాధితే. కానీ కొంతమంది అసలు ఇక్కడ ఏ బాధుడు లేదు, ఆత్మతో నింపబడ్డారు, కన్నీరు వాళ్ళ అనుభవం. కానీ ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ స్పర్శ పొందాను అనుకో, నా కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తాయి. నా ఫీలింగ్ అది. కనీసం నాకు అట్టకూడా రావట్లేదు అన్నయ్య అనవాకు. రాకపోయినా పర్వాలమ్మా, నువ్వు అడిగావు, దేవుడు ఇచ్చాడంతే. పరిశుద్ధాత్మ ఒక్క విషయమే కాదండి, నేను చెప్తున్నానండి, నేను చెప్పేది ఒట్టి మాట కాదు. మార్కు సువార్త తీయండి మర్యాదగా. మార్కు సువార్త తీయండి, 11వ అధ్యాయం తీయండి, 24వ వచనం చదవండి. చూడండి కావాలంటే నేను చెప్పింది నిజమో కాదు. అక్కడ యేసయ్య చెబుతాడు, అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఏం పొందామని నమ్ముతాం అయ్యా? బాడీ ఏం కదలకపోతే, బాడీ ఏం వణక్కపోయా, అనకపోతే, కదలకపోతే ఏం నమ్ముతాం? వైబ్రేషన్ రాకపోయే. అదే ఒక్కొక్కళ్ళ అనుభవం ఒకటి. కొంతమందికి అసలు ఏ అనుభవం ఉండదు, కానీ అభిషేకం వచ్చి ఊగిపోయే వాళ్ళకంటే కూడా అద్భుతమైనటువంటి ధైర్యంతో పనిచేయగలుగుతారు. అవునండి, ఇక్కడ ఏం చెప్పాడు యేసయ్య? మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు అవన్నీ. 11 సంవత్సరాలు పెళ్ళై ఒక అమ్మాయికి పిల్లలు లేరు. నా దగ్గరకు వచ్చింది, ప్రార్థన చేయబోయేటప్పుడు చెప్పా, నేను ప్రార్థన చేస్తా, విశ్వాసం ఉంచగలవా? ఉంచుతా. విశ్వాసం అంటే ఏంటో లేదు తెలుసా? నీ చేతులలో దేవుడు ఒక బిడ్డను ఉంచినట్టుగా, నీ కడుపున పుట్టిన బిడ్డ నీ చేతుల్లో ఉన్నట్టు నువ్వు చూడగలవా? నీ మనోనేత్రాల్లో చూడగలవా? విశ్వసించగలవా? చూడు, కళ్ళు మూసి, నా తండ్రి నిన్ను ప్రేమించి నీ చేత ఒక బిడ్డను ఉంచినట్టుగా విశ్వాస నేత్రాలతో చూడు అని చెప్పా. దేవుని మహాకృపను బట్టి ఆ బిడ్డ యాజ్ ఇట్ ఈజ్గా నమ్మి తన మనోనేత్రాలతో ఆ బిడ్డను స్వతంత్రించుకున్నట్టు చూసింది. అనతి కాలంలోనే గర్భవతి అయింది. దేవుని కృపను బట్టి సంతానవతి అయింది. 11 ఏళ్ళని ఆశ్చర్యపోతున్నారా? 17 సంవత్సరాలు పెళ్ళై ఇంకొక బిడ్డ. తనకి ఇదే శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్లో కలిసింది. ఇదే మాట చెప్పా, నేను ప్రార్థన చేస్తా, విశ్వసించు. మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొందుతామని నమ్మమన్నాడా, పొంది ఉన్నామని నమ్మమన్నాడా? దాని అర్థం చెప్పండి కొంచెం. పొందుతామా లేకపోతే పొంది ఉన్నామా? పెద్దగా చెప్పండి. దాని అర్థం ఏందో చెప్పండి. పొంది ఉన్నామని నమ్మటం ఏందండి? ఇప్పుడు అటు చూడండి, ఏం కనపడుతుంది? తుమ్మ చెట్ల. ఎవరిది అది? వామ్మ, ఏంది, ఏం చెప్పలేదు? ఎవరిది అది? ఏం కనపడుతుంది? మందిరమా? ఓహో, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చూస్తున్నా అందులో, అది కూడా చూస్తున్నా విశ్వాస నేత్రాలతో. అయిపోయింది అది కూడా. మీకేం డౌటా? మరి 10 సెంట్ల దగ్గర నుంచి 7 ఎకరాలు చూసామయ్యా విశ్వాసంతో. ప్రార్థనలో అడిగు వాటి నెలను పొందుతామా? తామా యున్నామా? తామా.
నాకు తెలుసు, తాము కాదు, యున్నాము. మీరు ప్రార్థనలో అడుగు వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడు. 21 సంవత్సరం అయింది ఒక జతకి వివాహమై, 21 ఏళ్ళు. ఇది ఇంకా దారుణం. ఇదే మాట నమ్ముతావా? నమ్మగలవా? చూడు నీ చేతుల్లో. దేవుని మహాకృపను బట్టి వారు సంతాన ఫలం పొందారు. 21 సంవత్సరం, 23 ఏళ్లకు పొందారు ఒక జత. ఇది ఇంకా దారుణం. 23 ఏళ్ళు. ఇంకొక 2 అయితే అబ్రహాం అంత నిరీక్షణ, 25 ఏళ్ల నిరీక్షణ. 75లో వాగ్దానం పొందితే 100కు సంతానం పొందినట్టు అబ్రహాం 23 ఏళ్ళకి ఇచ్చాడు బిడ్డల్ని. కహానీలు కాదండి, విశ్వాసం యొక్క శక్తి చెప్తున్నాను నేను. ఏదైనా సరే నీవు అడుగునదెల్లా కూడా అది నీ శక్తిని బట్టి కాదు, దేవుని శక్తిని బట్టి. అప్పులని గోల్ చేస్తున్నావు. మొత్తం పోయిన యేసునామములను చూడు. ఫుల్గా అప్పులు ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. నాకేమన్నా తెలుసా? నీవు అనేక జన్మలకు అప్పిచ్చేద్దావు కానీ అప్పు చేయవని. నేను అన్నాను, ఉన్నాయి తీర్చన్నాను. ఇక్కడ అప్పులు ఇయటం సంగతి ఏమో కానీ అయ్యా, ముందు అప్పులు అడిగేవాళ్ళు వచ్చి ఎప్పుడు ఇస్తామనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని రాకుండా చేయని ప్రార్థన చేశాను. కానీ నాకు తెలుసు, ఇప్పుడు నేను పలకటం అయితే ఆ మాట పలికాను, కానీ నాకు అనుమానమే. ఏమని? అన్నంత పని చేస్తాడని. స్తోత్రం. ఇది రివర్స్గా లేదు. పలకటమేమో ఏం పలికాను? ఉన్న అప్పులు తీర్చయ్యా, నేను అప్పులు ఇచ్చింది దాకపోయా, ఉన్న అప్పులు తీర్చు అని పలకటం అయితే పలికాను. కానీ వాగ్దానం ఇచ్చినోడు నమ్మదగినవాడు. వాగ్దానం ఇచ్చినోడు డౌట్ లేదు, చేస్తాడు. మాటేమో ఏమో, లోపలేమో చేస్తాడు. సామాన్యుడు కాదు, చేశాడు. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నా ప్రభువా, నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనివేడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనివేడెదా. దేవునికి మహిమ. కాకపోతే అంత విశ్వాసం ఉండదు జనాలకి మనుషులు చెప్పిన మాటల మీద ఉన్నంత నమ్మకం యేసయ్య మాట మీద ఉండదు. అందుకే చాలా కార్యాలు జరగట్లా. డాక్టర్ చెప్పాడు అనుకుందామండి, ఇది డేంజర్ వ్యాధి, ఈ వ్యాధి వస్తే తిరగదు, ఇది అట్లా ఇట్లా అని చెప్పాడు. గట్టిగా డాక్టర్ గారు చెప్పాడు, ఇక నేను పోతాను. డాక్టర్ గారు చెప్పాడు, ఇక నేను పోతాను. డాక్టర్ గారు చెప్పాడు, ఇక నేను పోతానని వాళ్ళు ఏడవా, ఇంట్లో మొత్తాన్ని ఏడిపించా, బంధువులు చూడటానికి పోతే వాళ్ళని ఏడిపించా, అందరికి ఇదే వ్యవహారం. యేసయ్య చెప్పలేదు కదా. అవసరమైతే వైద్యులు ఇచ్చినటువంటి ఆ రిపోర్టుని తల్లక్రిందులు చేయగలవాడు కదా ఆయన, మార్చేయగలడు కదా. జబ్బు ఉందని వచ్చిన రిపోర్టు లేదని రప్పించగలడు కదా. అంత శక్తి ఆయనకు ఉందా లేదా? నీకు నాకు లేదు, డాక్టర్ గారికి లేదు, దేవుడికి లేదా? ఇప్పుడు ఏం విశ్వసించాలి? ప్రార్థనలో అడిగి ఏం విశ్వసించాలి? రిపోర్టు ఎలా ఉందని విశ్వసించాలి? పాజిటివ్ రిపోర్ట్. నెగిటివ్ విశ్వసించాలి. నాకు నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా. నమ్మాలి. అసాధ్యుడండి ఆయన సామాన్యుడా? నువ్వు ఏది విశ్వసిస్తావు అదే జరుగుతుంది.
కొంతమంది పైకి అంతా ఆయనే అన్నయ్య, ఆయన ఉన్నాడుగా, ఏం పర్వాలేదు, లోపలేమో ఇంకా నేను పోతా, అనుమానం లేదు, నేను పోతా, నాకు మూడింది. నేను గ్యారంటీ ఇస్తా, ఖచ్చితంగా పెట్టి తేవటమే నీకు. ఎందుకంటే నువ్వు ఏం నమ్ముతున్నావో కన్ఫర్మ్. ఏమి నమ్మాలి? నా దేవుడు బలవంతుడు, నా దేవుడు శక్తివంతుడు, నా దేవుడు స్వస్థపరిచే దేవుడో. నా శరీరాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన. ఒక జబ్బును ఉండమంటే ఉంటుంది, వెళ్ళిపో అంటే వెళ్ళిపోయిద్ది. శతాధిపతి అన్యుడు మళ్ళీ చూడు, అన్యుడు ఏమన్నాడు? జబ్బుని ఇలా ఉండంటే ఉంటుంది, పో అంటే పోతుందయ్యా, నువ్వు అధికారివి, మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల. నీ మాట కోసమే యేసయ్య మా కన్నీళ్ళు ఎదురు చూసేనయ్యా. నీ మాట కోసమే యేసయ్య మా కన్నీళ్ళు ఎదురు చూసేనయ్యా. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. నా దగ్గరికి ఒక చెల్లి వచ్చింది, మా ముద్దుల చెల్లి. భయంకరంగా తాగుతున్నాడు అన్నయ్య, తాగినోడు ప్రశాంతంగా ఉంటాలా, నన్ను ఏది ఇస్తున్నాడు అన్నయ్య, మారతాడనే నమ్మకం కూడా లేదన్నయ్య. ఎవరి పిచ్చి తల్లి, అట్లా అన్నవాకు తల్లి, ఆయన మారేదేంట్రా? అనేక మందిని మారుస్తాడు, అనేక మందిని రక్షణలో నడిపిస్తాడు తల్లి. అది విశ్వసించుమా, అది విశ్వసించు. వస్తాడు నీ భర్త, సాష్టాంగ పడతాడు, మారతాడు, సాక్షి అవుతాడు, అనేక మందిని రక్షణ నడిపిస్తాడు. నా తండ్రి చిత్తం అయితే దైవ సేవకుడు కూడా అవుతాడు. నువ్వు ఎంతగా విశ్వసించగలుగుతావో అవన్నీ చూస్తావు. నేను చెప్పానా? మర్యాదగా మార్కు సువార్త 11 చూడండి. మీరు ప్రార్థనలో అడుగు వాటిని ఎల్లను పొందుతామా? అది పొందియున్నామో, దేవునికి మహిమ కలుగునుగా. ప్రభు నన్ను ముడితే స్వస్థత కాదు, నేను ఆయన్ని ముట్టినా బాగుపడతాను అనుకుంది ఒక ఆమె. 12 ఏళ్ళు క్యాన్సర్ పేషెంట్, అయిపోయి స్వస్థత పొందింది. చెప్పండి, ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చాడనేది నిశ్చయమా? ఏమన్నా ఇంకేమన్నా కావాలా నీకు? నువ్వు ఎంత నిశ్చయమని ఆయన శక్తిని బట్టి నమ్మగలవో అంతగా కార్యాలను పొందుతావు. ఏదైనా నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు లేదా? ఎదుటోళ్ళకి సాయం చేసేటట్టు చేశాడా లేదా? సామాన్యమా? నాకు తెలుసు ఆయన అసమాన ధీరుడు, చేసినా చేస్తాడు, ఆయన మామూలుడు కాదని అనుకున్నట్టే చేశాడు ఆయన. వినుకొండ దగ్గర దేవులాడుతున్న ల్యాండ్, మీటింగ్స్ ల్యాండ్, అక్కడ దేవులాడుతా అన్నాను, అజయ్ గారితో అన్నాను. అరే అన్నా కదా, ఏమన్నాను రా? ఇక్కడ దోలాడుతున్నాం కానీ దేవుడు అక్కడే సిద్ధపరచి ఉంచుతాడు, దేవుడు అక్కడే సమీపంలోనే మన కోసం ఉంచుతాడు అని చెప్పారు. అదిగో ఏడకు పోయి వినుకొండ 100 కిలోమీటర్ల అవతలకు పోయి, ఎక్కడ నీలగంగారం దగ్గరికి పోయి దేవులాడా. వినుకొండ అవతల నీలగంగారం అని ఒకటి ఉంది, ఆ ఊరు కూడా దాటి ఇంకా పైకి పోయా పెద్ద కొండ ఒకటి ఉంటే, కొండ అయితేనే బండ అయితేనే యాడికైనా జనాన్ని పంపిస్తాడు దేవుడు. కానీ మనకంటూ ఒక కొంతైనా సొంత ల్యాండ్ ఉండాలా, లేకపోతే ఎవడేమన్నాడు అనుకుంటూ వస్తున్నారు తడవకొకడు. మనకంటూ ఒక సొంత ల్యాండ్ ఉండాలి అని ఆడకు పోయి దేవులాడా. ఏమండి, 60 కిలోమీటర్ల వినుకొండ, పైన 40 కిలోమీటర్లు నీలగంగారం, ఆ పైన ఊరు 120 కిలోమీటర్లు ఇంచుమించు పోయింది. ఏమండి, 6 కిలోమీటర్లు ఇచ్చాడు. దేవులాడింది ఎక్కడా? 120. విశ్వసించింది ఎక్కడా? అక్కడే దాచిపెడతాడ్రా, అక్కడే ఉంచుతాడ్రా. చాలా ఇష్టం రా యేసయ్యకి నేనంటే.
చాలా ఇష్టంరా ఏసైకి నేనంటే నన్ను రిస్క్ పడినీడ్రా దాచిపెట్టుకుంటాడ్రా, నా కోసం దాచిపెడతాడ్రా. అమ్మ బిడ్డకి తిను పండరాలు దాచిపెట్టింది చూడు, దాచిపెట్టింది చూడు. వాడు రాగానే మురిపోయిందేరా ఇదిగోరా అని ఆ బాక్స్ ఓపెన్ చేసి తీసుకొచ్చి వాడికి ఇచ్చి వాడు తింటంటే సంతోషంగా చూసి చూడమ్మా. దాచిపెట్టి దాచిపెట్టి పెట్టింది బిడ్డకి. అట్లా మనకి దాచిపెట్టి దాచిపెట్టి ఇచ్చుకుంటాడు ఆయన. మీరేమో ఆయన ప్రేమను నమ్మరో, ఇస్తాడని నమ్మరో. మరి నన్ను ఏం చేయమంటారు? అదేమంటే నేను ఒకటి దొరికాను పట్టుకొని ఏడవటానికి, నా ప్రాణం తీస్తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేయడండి. నీకోసం దాచిపెడతాడు రా తల్లి, దాచిపెడతాడు. ఆ సమయం వచ్చినప్పుడు దాచింది నీ చేతికి ఇచ్చి సంతోషపెడతాడు. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి 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 యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. నమ్ముతావా నీకోసం దాచిపెట్టాడని? అంత మంచివాడిని కాదులే అన్నా నేను. నువ్వు ఎదవన్నారు ఎదవైనా సరే, నేను ఎదవన్నారు ఎదవనైనా సరే దాచి పెడతాడు అంతే. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇది ఆయన ప్రేమ. మనం ప్రేమించాముగా, ఆయన ప్రేమించాడు. నీ ఫీలింగ్ నీకు ఉండొచ్చు నేను పెద్ద ఎదవనని, కానీ ఎదవైనా యేసు రక్తం కిందకి వచ్చావుగా, ఆయన రక్తంలో కడగబడ్డావుగా, పరిశుద్ధపరచబడ్డావుగా, విశ్వసించావుగా. ఇప్పుడు నువ్వు ఆయన కొడుకువే, ఆయన కూతురువే. తల్లి కూడా జాలదా ప్రేమకి, తండ్రి కూడా జాలడా ప్రేమకి. నేను చెప్పింది నిజమో కాదు భవిష్యత్తులో చూస్తావు. అన్న చెప్పాడంటే ఖచ్చితంగా నా తండ్రి నాకు దాచిపెట్టే, అది ఏదైనా కావచ్చు, నీ సమస్యలకు పరిష్కారం, రోగానికి ఔషధం, దేహానికి కావలసిన ప్రతి ఒక్కరికి సమాధానం, జీవిత భాగస్వామి, ప్రతిదీ 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 ప్రతిదీ. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఒక్కటే చెప్పాడు, నువ్వు అడుగుతున్నావా ప్రార్థనలో అడుగు, నేను ఇచ్చానని నమ్ము. ఇస్తానని కాదు, ఇచ్చేశాను. అందుకే ప్రార్థనలో ఇవన్నీ పొంది ఉన్నామని నమ్ముతున్నాము తండ్రి అంటాను నేను. గుర్తుందా? మన ప్రార్థనకి జవాబిచ్చినందుకు స్తోత్రం చెప్పండి అని చెప్పించాను స్టార్టింగ్లోనే, గుర్తుందా? మనకు వాక్యం పంపుతున్న దేవునికి స్తోత్రం చెప్పమన్నాను, చెప్పారుగా. మరి చెప్పనట్టు చూస్తారు. కాబట్టి ఏం చేయాలి? పొంది ఉన్నామని చెప్పండి. రక్షణ గ్యారంటీ. రెండవది పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడన్నది, ఆత్మ అభిషేకం, ప్రార్థనకు జవాబు, అపరాధములకు క్షమాపణ. ప్రార్థనకు జవాబులో పొంది ఉన్నామని పొందుతామా? ఎందుకంటే ఈ తాము ఇంతసార్లు ఇన్నిసార్లు దీర్ఘాలు తీసింది పొందుతామనేది మీరు అట్ట అనుకుంటారు కాబట్టి. పొందుతాము కాదు, తోము కాదు, పొంది ఉన్నాం. పొందేశాను, నాకు ఇచ్చాడు, నేను అడిగాను, రిపోర్ట్ రాశాను, ఖచ్చితంగా ఇస్తాడు నా తండ్రి నాకు. ఎన్ని పొందానో అట్లా. విశ్వాసంతో ప్రార్థన చేసి విశ్వసించి
మనోనేత్రాలతో చూసి ఎన్నో పొందుకున్నా. ఈ పరిచర్య కూడా అదే విశ్వాస నేత్రాలతో చూశాను. నా తండ్రి అదంతా కూడా నెరవేర్చాడు. నేర్చుకోండి, విశ్వసించడం నేర్చుకోండి, విశ్వాస నేత్రాలతో చూడటం నేర్చుకోండి. తాగుబోతాడా? ఆ తాగుబోతుడే మారి యేసయ్య పాదాల దగ్గర మోకాళ్ళు నీ కన్నీరు గారుస్తున్నాడు చూడు విశ్వాస నేత్రాలతో. ఇలా చేసినందుకు నీకు స్తోత్రం, ఇలా చేసినందుకు నీకు స్తోత్రమనో, అది జరిగిద్దంతే. ఒక తల్లి కూతురు విషయమై పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఓ ప్రార్థన చేయమందంట. ఏమన్నా తెలుసా? నా కూతురు చావాలని ప్రార్థన చేయగారు అందంట. చావాలని ప్రార్థన చేయి. నా కొడుకులు పరువు తీస్తుంది ఆ దుర్మార్గురాలు. చావాలని ప్రార్థన చేయమంటున్నావు తల్లి, ఆ బిడ్డ మారాలని ప్రార్థన చేయొచ్చు కంటే మారదండి, మారదు. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఆ దుష్టురాలి కోసం ప్రార్థన, మారట్లా. మారకపోగా ఎక్కువైపోయింది, మారదు, అది సావాలా, ప్రార్థన చేయాలి. అప్పుడు ఆమె విశ్వాసంలో లోపం ఉన్నట్టు ఆయన కనుగొన్నాడు. ఏంటిది అంటే ఆమె మోకాళ్ళుని ప్రార్థించే ప్రతిసారి కూడా తన కూతుర్ని ఒక వ్యభిచారిలాగానే చూస్తుంది. నా కూతురు అయ్యా అనే పేరు ఎత్తినప్పుడల్లా ఆ కూతురు చేసిన పాపాలే చూస్తుంది. ఆ కూతురు జీవించే విచ్చలవిడి జీవితమే చూస్తుంది. అప్పుడు చెప్పాడు, 10 ఏళ్ళు చేసావు, ఇంకొకసారి చేయి ప్రార్థన నా మాట విని. కానీ ఈసారి నువ్వు మోకాళ్ళుని ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినట్టు, నీ కుమార్తె మారి దేవుని సంఘంలో పరిచర్య చేస్తున్నట్టు, దేవుని పరిశుద్ధురాలైనట్టు, సిలువ యొద్ద మోకాళ్ళుని కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నట్టు నీ కూతుర్ని ఒక్కసారి విశ్వాస నేత్రాలతో చూసి, ఇలా నా కుమార్తెను చేసినందుకు నీకు స్తోత్రం అని చెప్పు తల్లి, ఇలా నా బిడ్డను చేసినందుకు నీకు స్తోత్రం అని చెప్పు తల్లి అని ఆమెకు బోధించి పంపాడు ఆ దైవజనుడు. అనతి కాలంలోనే కూతురుతో సహా వచ్చింది సంఘానికి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనం ఏది విశ్వసిస్తామో, అంతకుముందు 10 ఏళ్ళు ప్రార్థించిన ఆ అమ్మాయి పేరు వచ్చినప్పుడల్లా ఏం విశ్వసించింది? ఆ అమ్మాయి చేసే చెడుతనం, మార్పు లేని అమ్మాయి జీవితాన్నే చూసింది, అదే జరిగింది. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని మార్చి మనోనేత్రాల్లో ఆమె మారినట్లుగా చూడమని పంపించిన దైవజనుడి మాట విని అలాగూ ప్రార్థించి ఇప్పుడేం జవాబు పొందింది? ఆమెను జయించగలిగింది. చాలా విషయాల్లో ఇదే వర్తిస్తుంది. అలా విశ్వాసాన్ని ప్రయోగించటం అనేది మనం నేర్చుకోవాల్సి ఉంది. దానికి కూడా దేవునాత్మన సహాయం కోరండి. ఇంకా బోల్డ్ అనే సంగతులు ఉన్నాయి. ఆఖరి మాట చెప్తాను. మృతులైన మన వారిని కూడా తిరిగి మనం కలుసుకుంటామనేది కూడా రూఢి అని నమ్మాలి. గ్యారంటీ, అది గ్యారంటీ. మనం నష్టపోయిన మన వారిని, మనం కోల్పోయిన మన వారిని కూడా తిరిగి మనం కలుసుకుంటామన్నది 100% గ్యారంటీ. పోయిన ఆదివారం వాక్యం వినండి, మీకు అర్థమైద్ది. పోయిన ఆదివారం ఈస్టర్ సందర్భంగా మాట్లాడిన అంశం వినండి, అందులో క్లియర్గా చెప్పా. ఓకేనా? మీకు ఏ విషయంలో డౌట్ లేదుగా? పైకి లేండి. చూడు, మరి ఎంత పెందలాడు వదిలేసాను నేను. ఒక్కోసారి 2 అయితే తిట్టుకుంటారు నన్ను అసలుకి. అందరూ పైకి లేచి నిలబడండి. ఎండ తీవ్రంగా ఉంది కనుక కొంచెం ఆహారం తిని కాసేపు సేద తీరి, కొంచెం ఎండ తీవ్రత తగ్గినాక నిదానంగా వెళ్ళండి. వాహన సౌకర్యాలు ఉంటే వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏది ఏమైనా మంట మండుతుంది కనుక జాగ్రత్త చూసుకోండి. అందరూ పైకి లేచి నిలబడదాడు. లేవలేకపోతున్నారు పెద్ద వయసు వాళ్ళు. లేపండి పెద్ద వయసు వాళ్ళని లేపండి. ముసలోళ్ళు ఏం కదండి మీ కాటికి డింగుమని లేచి నిలబడుతున్నారు. త్వరగా నిశ్చయమే రక్షణ నిశ్చయమే, ఆత్మ నిశ్చయమే, అభిషేకము నిశ్చయమే, ప్రార్థనకు జవాబు నిశ్చయమే, పాపికి క్షమాపణ నిశ్చయమే, మృతుడు పునరుద్ధానము చెందుట నిశ్చయమే. 6 సంగతులను గూర్చిన నిశ్చయత. సందేహం పెట్టుకోవద్దు, అనుమానించవద్దు. అనుమానించువాడు ఏది పొందడు.
సందేహించువాడు ఏది పొందడు, విశ్వసించువాడు అన్నీ స్వతంత్రించుకుంటాడు. కృతజ్ఞతలు చెప్పు, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. నువ్వు కూడా విశ్వసించు. ఏ సమస్యతో పెనుగులాడుతున్నావో, నీ బిడ్డల్ని ఎలా చూడాలనుకుంటున్నావో నీ మనోనేత్రాలతో చూడు. కొంతమందికి దేవుడు నాకు తోడై ఉన్నాడా లేదనే అనుమానం. దేవుడు నీకు తోడు లేకపోతే నువ్వు ఇన్నాళ్ళు కొనసాగావా? తోడు లేకపోతే రక్షించబడ్డావా? తోడు లేకపోతే విశ్వాసయాత్ర సాగిస్తున్నావా? నిశ్చయంగా దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. మళ్ళా ఇంకొక డౌటు, దురాత్మల పైన నాకు అధికారం ఉందా లేదా? లేదని ఎవడు చెప్పాడు? ఉంది. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. అవేవనగా నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు అన్నాడా? మీకు పడతాయి అన్నాడా? యేసు నామములో పో అంటే అది పారిపోవాలంతే. అధికారం ఇచ్చాడు మనకి. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను స్వస్థపరిచాడో లేదో, బాగుపడతానో లేదో, బయటపడతానో లేదనే డౌట్ అవసరంలా. స్వస్థపరిచాడు అని విశ్వసిస్తే చూస్తావు ఆ కార్యాన్ని, ఆ రిపోర్ట్ మారిపోవటం చూస్తావు. అంతే. మార్కు సువార్త, మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అన్నాడు. మీరు నమ్మండి, చూస్తారన్నాడు. కాబట్టి ఏ విషయాలను గూర్చి నువ్వు అలా ఆశిస్తున్నావో, ఆలోచిస్తున్నావు, వాటన్నిటిని కూడా స్వతంత్రించుకున్నట్టు విశ్వసించు. దేవుని కార్యాన్ని చూస్తావు. మన మధ్య